హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఒక బెస్ట్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ చాలా మందికి ఈ మూవీ గురించి తెలుసు. మంచి హిట్ టాక్ తెచ్చుకొని చాలా మంది అభిమానులను సంపాదించుకున్న మూవీ ది మోంటీ కాలనీ. ఇప్పుడు ఈ మూవీ పార్ట్ 2 కూడా వచ్చింది. అసలు ఈ మూవీ ఎలా ఉందంటే పార్ట్ 1 కి ఎక్కడ తగ్గకుండా అదే ఎంగేజ్ తో మనల్ని టెన్షన్ పెడుతూ ఇంట్రెస్టింగ్ గా హార్ట్ సీట్ లో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా మంచి స్క్రీన్ ప్లే తో ఎక్సలెంట్ విజువల్ తో అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మన ముందు ఈ సినిమాని తీసుకొచ్చారు డైరెక్టర్ అజయ్ జ్ఞానమత్తు గారు. ఇతని గురించి చెప్పాలంటే కథని ఎలా అయితే డిఫరెంట్ జోన్ లో సెలెక్ట్ చేసుకున్నాడో అలాగే స్క్రీన్ ప్లే ని కూడా అలాగే రాసుకొని ఎక్కడ తగ్గకుండా అతను అనుకున్నది అనుకున్నట్టుగా చిత్రీకరించడంలో 100% సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇలాంటి సినిమాను రాయడం సింపుల్ ఏమో గానీ రాసిన దానిని అలాగే చిత్రీకరించడం చాలా కష్టం. సో సినిమాని మనకు అందించడానికి ఎంత కష్టపడ్డారో మనకు ప్రతి విజువల్ చూస్తే తెలుస్తుంది. అయితే ఇక సినిమా కథ గురించి వస్తే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అనుమానంగా ఆత్మహత్య చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత హీరోయిన్ కి అతని ఆత్మ ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆత్మతో మాట్లాడడానికి బౌద్ధిజం లో ఉన్న ఒక విధానాన్ని అనుసరించి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు అక్కడ అతని ఆత్మ బందీ అయి ఉంటుంది. కానీ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కాకుండా అక్కడ ఇద్దరు కనిపిస్తారు. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కి ఆ ఇద్దరికి సంబంధం ఏంటి? చనిపోయిన వాళ్ళందరూ సైమల్టేనియస్లీగా ఒక బుక్ను చదువుతారు. ఆ బుక్ లో ఏం దాగుంది ఇవన్నీ తెలవాలంటే ఖచ్చితంగా మనం అందరం ఆ సినిమా చూడాల్సిందే. నేను కవర్ చేయని పాయింట్స్ చాలా ఈ మూవీలో ఉన్నాయి. మీరు సినిమా చూస్తే కానీ ఇవన్నీ సాల్వ్ అవ్వవు. సో దయచేసి సినిమా చూడండి. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ గారి గురించి చెప్పాలి. ఈ మ్యూజిక్ మనల్ని ఒక సపరేట్ జోన్ లోకి తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరు ఈ మ్యూజిక్ ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మూవీకి హైలైట్ ఏంటంటే ఎడిటింగ్ అని చెప్పవచ్చు. కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఎలా తీసారా అనిపిస్తుంది. సిజి అండ్ విఎఫ్ఎక్స్ అయితే చాలా అద్భుతంగా చేశారు. ఇక స్టారింగ్ గురించి చెప్పాలంటే హీరో అరుళనితిన్, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ గారు ప్రాణం పెట్టి నటించారండి. ప్రతి సీన్ లో చాలా అద్భుతంగా నటించారు. అండ్ సినిమాటోగ్రాఫర్ హరీష్ ఖన్నా గారు ప్రతి షాట్ ని పర్ఫెక్ట్ గా చిత్రీకరించారండి. విజువల్స్ అన్నిటికన్నా బాగున్నాయి. ఈ సినిమాకి ప్రతి క్రాఫ్ట్ ప్రాణం పెట్టి పనిచేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇలాంటి సినిమాని అందించినందుకు. దయచేసి ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 4/5. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన ఫిలిం లవర్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.